ఈరోజు మనం 2 ప్లేసెస్ గురించి తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది అలపి. ఈస్టర్న్ వెనైజ్ అని పేరు తెచ్చుకున్న ఈ అందమైన ప్రదేశం బ్యాక్ వాటర్స్, హౌస్ బోట్స్ అండ్ సీ ఫుడ్ స్పెషల్స్తో ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ నడుస్తూ పోతే నేచర్తో మనం కలిసిపోయామనే ఫీలింగ్ వస్తుంది. బట్ నాకైతే అలపి ఎప్పుడు ఓవర్ క్రౌడెడ్ అనే ఫీలింగే వచ్చింది. డార్క్ సైడ్ ఆఫ్ అలపి ఏంటంటే ఇక్కడ ప్రతిదీ టూ కాస్ట్లీ ఉంటాయి. అందుకే మాకు ఈసారి అలపిలో స్టే కూడా చేయాలనిపించలేదు. దట్స్ వై వి వెంట్ టు ద మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేస్ ఇన్ కేరళ, దట్ ఈస్ మున్రో ఐలాండ్. ట్రెడిషనల్ కేరళ లైఫ్ స్టైల్ని దగ్గరగా చూసే రేర్ డెస్టినేషన్ ఇది. బ్యాక్ వాటర్స్ మధ్యన చిన్నదిగా ప్రశాంతంగా ఉన్న ఈ ఐలాండ్ మనం ఎప్పుడు చూసినా ఒక డ్రీమ్ ప్లేస్లా ఉంటుంది. బోట్ రైడ్, ఫిషింగ్ అండ్ గ్రామీణ వాతావరణం ఇక్కడున్న స్పెషాలిటీ. ఒక్కసారి వచ్చి చూస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్, అది మాత్రం పక్కా గ్యారంటీ. ఈ మున్రో ఐలాండ్లో బోటింగ్ అయితే నాకు చాలా స్పెషల్ ఫీలింగ్ ఇచ్చింది. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో నా ఛానల్ని షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. యాక్చువల్గా మీరు నిన్న ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, లైక్ మేము అలపి వరకు రీచ్ అయ్యాము. బట్ హౌస్ బోట్లో స్టే చేద్దామని చెప్పి ప్లాన్ చేసాము, కానీ బాగా ఓవర్ ప్రైసెస్ చెప్తున్నారని చెప్పి ఇంకా హౌస్ బోట్లో అయితే స్టే చేయకుండా నైట్ కార్లోనే పడుకున్నాము. ఇంకా ఫస్ట్ మేమేమైనా తినాలని చెప్పి ఇక్కడ దగ్గరలో హోటల్ గురించి అయితే చాలాసేపు ట్రై చేసాము, వెజ్ హోటల్ గురించి. ఫైనల్గా వెతుకుతూ ఉంటే మాకు ఒక మంచి హోటల్ అయితే దొరికింది. బట్ మాకు వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే మా వాళ్ళు ఇక్కడ ఫుడ్ తినలేకపోతున్నారు. అసలుకే ఇక్కడ రైస్ కూడా చాలా లావుగా ఉందన్నమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలో. అండ్ మిగతా వెజ్ కర్రీస్ అన్నీ వేసేసుకొని తినేసామన్నమాట. బట్ ఫుడ్ అయితే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే మనం ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ ఫుడ్ని ట్రై చేయాలి, టేస్ట్ చేయాలి. అప్పుడే ఎక్స్ప్లోరింగ్ చేసామన్న ఫీలింగ్ వస్తుంది, లేదంటే ఫుడ్ని ట్రై చేసామన్న ఫీలింగ్ కలుగుతుంది మనకు. అదే కదా అసలైన ఎక్స్ప్లోరింగ్ అంటే, తెలుసుకోవడం అంటే. ఇక్కడ ప్రాంతాల గురించి, ప్రదేశాల గురించి, ఫుడ్ గురించి, ప్రతిదీ. అండ్ ఇక్కడ ఈరోజు టెంపరేచర్ కూడా చాలా ఎక్కువ ఉంది అండ్ హ్యూమిడ్ కూడా ఉంది, అంటే ఉక్కపోత ఎక్కువ ఉందన్నమాట. మామూలుగానే మన వాళ్ళకి కేరళలో అలపిలో హౌస్ బోట్స్ ఎలా ఉంటాయనే ఎగ్జైట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈసారి నేను హౌస్ బోట్లో స్టే చేయలేదు, బట్ అంతకుముందు 2 years బ్యాక్ మా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఈ హౌస్ బోట్లో అయితే స్టే చేసాము. అప్పుడైతే 15,000 కట్టా నేను. ఇంక ఇప్పుడు వాళ్ళు 9,000, 10,000 అని అడిగారు మా ముగ్గురికి, నలుగురికి. బట్ 9,000, 10,000 కూడా ఎక్కువే అనిపించింది. అందుకే ఈసారి స్టే చేయలేదు, ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసామని చెప్పి. మీరు ఇందులో చూసే కొన్ని ఫుటేజెస్ అన్నీ లాస్ట్ 2 years బ్యాక్ తీసినవి కూడా ఉన్నాయి. మీరు చూడొచ్చు హౌస్ బోట్లో ఎలా ఉంటుంది అనేది. మీకు ఇందులో కిచెన్ దగ్గర నుండి టాయిలెట్స్ వరకు, బెడ్రూమ్స్, ప్రతిదీ ఉంటుంది. ఫుల్ సౌండ్ సిస్టము, కంప్లీట్గా చిల్ అవుట్ అవ్వచ్చు అండ్ ఎంజాయ్ చేయవచ్చు. మీకు చాలా బాగా నచ్చుద్ది కూడా ఈ హౌస్ బోట్ జర్నీ. అండ్ ఇందులో పడుకోవడం, ఒక నైట్ అంతా స్టే చేయడం, ఇట్ వాజ్ ఎ లవ్లీ ఎక్స్పీరియన్స్ అంతే. ఒకవేళ మీరు ఎంత అమౌంట్ అయినా పెట్టుకుంటామో, మాకు నో వరీస్ అంటే దట్స్ గుడ్, యూ కెన్ ఎంజాయ్. అండ్ ఇక్కడ ఎలా అంటే వీక్ డేస్లో ఒకలాగా, వీకెండ్స్లో ఒకలాగా అయితే ప్రైస్ ఖచ్చితంగా ఉంటుంది. సో చూసుకొని దాని తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. మీరు చూడొచ్చు ఇలా బోట్ వాళ్ళు, స్టాఫ్ అందరూ ఉంటారు. మనం ఎప్పుడైతే ఈవినింగ్, ఆఫ్టర్నూన్ చెక్ ఇన్ అవ్వగానే ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. తర్వాత ఒక రౌండ్ మొత్తం చుట్టేస్తారనమాట ఈ అలపి బ్యాక్ వాటర్స్లో. ఒక 2 hours రైడ్ చేసి మళ్ళీ ఒక ప్లేస్ దగ్గర తీసుకొచ్చి బోట్ని అయితే ఆపేసి నైట్ అంతా
అక్కడే స్టే చేసి ఇంకా పడుకోవడం, రెస్ట్ తీసుకోవడం. మళ్ళీ మార్నింగ్ 6-7 అలా లేచి ఫ్రెష్ అప్ అయిపోతే మళ్ళీ మనకు బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. అండ్ ప్రీవియస్ డే మీరు చెక్ ఇన్ చేసిన డేలో మీకు డిన్నర్ కూడా ఉంటుంది. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు సేమ్ మన ఫుడ్ తిన్న ఫీలింగే వస్తుంది. వాళ్ళకి ఎలా అంటే ఈ స్టైల్ అని చెప్పేస్తే అసలు క్రేజీగా కుకింగ్ చేస్తారు. ఇంక ఇక్కడున్న విజువల్స్ అన్నీ ఒకసారి చూడండి. అసలు గ్రీనరీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పొచ్చు. బోట్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ రావచ్చు. బట్ ఇంతకన్నా బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఒకటి ఉంది ఇదే కేరళలో, మున్రో ఐలాండ్ అని చెప్పి. అండ్ హీట్ అయితే మామూలుగా లేదు. ఇప్పుడు జనవరిలో కూడా ఎప్పుడు ఇలా ఉండదంట ఇక్కడ క్లైమేట్. ఈసారి ఇంత అంటే హాట్ క్లైమేట్ ఉంది. ఎప్పుడైనా వింటర్ లాగానే ఫీల్ ఉండాలి కేరళలో, బట్ ఇప్పుడు అలా లేదు, బాగా హీట్ ఎక్కువ ఉంది. సరే ముందు ఏం జరుగుతుందని చూద్దాము, వీడియోని అయితే చూస్తూ ఉండండి. కానీ ఇక్కడున్న విజువల్స్, నేచరు, గాలి అంతా బాగా అనిపించింది. బట్ ఇంత ప్రైస్ బోట్ హౌస్కి పెట్టడం వేస్ట్ అని చెప్పి ఇంక ఇక్కడ నుండి అయితే నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్తున్నాము. వీడియోని ఎండ్ వరకు చూడండి. అసలు ఈ బ్యాక్ వాటర్స్ ఎలా ఫామ్ అవుతాయనే థాట్ మీలో ఎవరికో ఒకరికి వచ్చే ఉంటుంది. ఈ బ్యాక్ వాటర్స్ 2 విధాలుగా ఫామ్ అవుతాయి. ఒకటి న్యాచురల్లీ, ఇంకొకటి ఆర్టిఫిషియల్గా, అంటే మ్యాన్ మేడ్ ప్రాసెస్లో ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనము ఈ బ్యాక్ వాటర్స్ని కాల్వలు అని కూడా అనుకోవచ్చు. బ్యాక్ వాటర్స్ గురించి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, సముద్రంలో నుండి ఒడ్డుకొచ్చే నీరు అనేది అలల రూపంలో వస్తాయి. ఎప్పుడైతే ఈ అలలు ఒడ్డుకొస్తాయో కొన్నిసార్లు కొన్ని అలలు మళ్ళీ రివర్స్ సముద్రంలోకి వెళ్ళలేవు. సో ఆ మిగిలిపోయిన నీరే ఈ బ్యాక్ వాటర్స్ లాగా ఫామ్ అవుతాయి. ఈ అలలు ఎప్పుడైతే వెళ్ళి బ్యాక్ వాటర్స్లో కలుస్తాయో కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది అక్కడే స్టోర్ అయిపోయి ఉంటాయి. ఇంకా వీటినే మన వాళ్ళంతా బ్యాక్ వాటర్స్ అని పిలుస్తారు. అండ్ ఇక్కడ లోకల్స్ బ్యాక్ వాటర్స్ని కాయల్స్ అని కూడా పిలుస్తారు. మామూలుగా రివర్స్లోని వాటర్ అంతా సముద్రంలో కలుస్తాయి. కానీ ఈ బ్యాక్ వాటర్స్ విషయానికి వస్తే సముద్రంలోని వాటర్ అంతా ఒక లేక్ ఆర్ కెనాల్ వాటిల్లో కలుస్తాయి. మోస్ట్లీ ఈ బ్యాక్ వాటర్స్ కేరళలో తప్ప ఇంకా వేరే ఏ ఇండియన్ ప్లేసెస్లో లేవు. ఇంకా అలపిని అయితే విజిట్ చేసి మేము మున్రో ఐలాండ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మున్రో ఐలాండ్ని కోలం ఐలాండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి అన్నమాట ఈ బ్యాక్ వాటర్స్ మధ్యన. అండ్ ఈ అలపి నుండి అరౌండ్ 85 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు 2.5 to 3 అవర్స్ అయితే టైం పడుతుంది మున్రో ఐలాండ్ వరకు రీచ్ అవ్వడానికి. మేమైతే 2 అవర్స్లో ఈ ప్లేస్కి రీచ్ అయిపోయాము. బట్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మేము వచ్చేసరికి ఇక్కడ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి అక్కడక్కడ. మాకు ఈ విలేజ్కి స్టార్టింగ్లోనే ఒక అంకుల్ అయితే కలిశారనమాట. ఆయనే ఉండి నా బోట్లో తీసుకెళ్తానని చెప్పారు. అండ్ ఇక్కడ ఈ మాన్యువల్గా నడిపే బోట్స్కి సపరేట్ రూట్స్ ఉన్నాయి, అంటే కెనాల్స్ త్రూ తీసుకెళ్తారనమాట. అండ్ మోటార్ బోట్స్కి సపరేట్ రూట్స్ ఉన్నాయి. బట్ ఒక్కసారి ఈ కెనాల్స్లో జర్నీ ఏదైతే స్టార్ట్ అయిందో వాటర్లో నెక్స్ట్ లెవెల్ అనిపించింది. బ్రిడ్జెస్ మధ్యలో నుండి ఈ బోట్ వెళ్ళడం, అటు ఇటు కొబ్బరి చెట్లు, చుట్టూ పక్షుల శబ్దాలు, ఇవన్నీ నన్నైతే చాలా ఆకట్టుకున్నాయి. ఈ ప్లేస్ మొత్తం ఒక పల్లెటూరి వాతావరణంలా ఉంటుంది. అసలు ఎంత ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుందంటే ఇక్కడ అంతకు మించి ఫ్రెష్ ఎయిర్ ఇంకెక్కడ దొరకదనే ఫీలింగ్ వస్తుంది. మాకైతే పర్ పర్సన్ 500 రూపీస్ అయితే అడిగారు. ఈజీగా 3 అవర్స్ టైం అయితే పడుతుంది మీరు బోటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని మళ్ళీ రివర్స్ వచ్చేంత వరకు. మీరు ఈ డ్రోన్ షాట్స్లో అబ్జర్వ్ చేయొచ్చు ఎంత ఎక్స్ట్రాడినరీ లొకేషనో ఈ కోలం ఐలాండ్స్, ఏదైతే ఈ మున్రో ఐలాండ్స్ ఉందో
అసలు అవుట్ స్టాండింగ్ లొకేషన్ ఇది. మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేస్ ఇన్ కేరళ అనే అనుకోవచ్చు. చాలామంది మన తెలుగు వాళ్ళకి తెలియని ప్లేస్ ఇది. నెక్స్ట్ టైం మీరు కేరళ ట్రిప్ కనుక ప్లాన్ చేసుకుంటే ఈ ప్లేస్ని మీ బకెట్ లిస్ట్లో పెట్టుకోండి. యాక్చువల్గా ఈ వాటర్ కూడా మొత్తం బ్యాక్ వాటర్సే. ఇదంతా అస్తముడి లేక్ అంటారు, అస్తముడి చెరువు ఇది పేరు. ఈ ముండ్రో ఐలాండ్స్కి దగ్గరలోనే ఇంకొక నెందాకర ఫిషింగ్ హార్బర్ అనే ప్లేస్ కూడా ఉంటుంది. అంటే సముద్రంకి ఇటు బ్యాక్ వాటర్స్కి మధ్యలో ఉన్న ప్లేసే అది. ఆ ప్లేస్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా మీరు వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. మాకు ఇంకా కొన్ని చోట్ల అసలు ఈ డ్రోన్ని ఫ్లై చేయడానికి చాలా కష్టంగా అనిపించింది అండ్ భయం కూడా వేసింది. ఎందుకంటే చాలా వరకు ఈగల్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనం ఎంత జాగ్రత్తగా ఫ్లై చేస్తే డ్రోన్కి అంత సేఫ్, లేదంటే డ్రోన్ అటాక్ చేస్తాయి అన్నమాట ఈ ఈగల్స్ అన్నీ. బట్ వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ టు టేక్ సమ్ బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ హియర్. ఇవన్నీ మీరు చూడొచ్చు. మధ్య మధ్యలో మొత్తం మ్యాంగ్రూవ్ చెట్లు ఉన్నాయి, అటువైపు ఏమో కొబ్బరి చెట్లు ఉన్నాయి అండ్ ఇటువైపు ఏమో విలేజ్ ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ నివసించే ప్రజలందరికీ కూడా ఈ టూరిజమే జీవనాధారం అయిపోయింది. ఓనం ఫెస్టివల్ టైంలో కేరళలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఓనం మనందరికీ తెలిసిందే. మనకు దసరా సంక్రాంతి ఎలాగో ఓనం వీళ్ళకి అలాగనమాట. ఆ టైంలో ఈ బ్యాక్ వాటర్స్లో ఎన్నో వందల మంది వేల మంది ఈ బోటింగ్ పోటీలలో పాల్గొంటారనమాట. ఇక్కడ ఈ అంకుల్ చెప్తున్నారు మాకు ఇవన్నీ. చాలా మంచి పర్సన్ ఈ అంకుల్ కూడా. అన్ని మంచి మంచి ప్లేసెస్ చూపించారు. మధ్యలో ఒక దగ్గరికి వెళ్ళి కాఫీ టీ కూడా తాగాము. ఈ ప్లేస్కి ఎక్కువ శాతం ఫారినర్స్ వస్తున్నారు అండ్ ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈవెన్ రిసార్ట్స్, హోమ్ స్టేస్, హోటల్స్ ప్రతిదీ ఉన్నాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్రౌడ్ అసలు ఎక్కువ లేనే లేరు. ఇంతకుముందు చెప్పినట్టు అలపి ఏదైతే ఓవర్ క్రౌడెడ్ ప్లేస్, ఇది చాలా బ్యూటిఫుల్ అండ్ అండర్ రేటెడ్ ప్లేస్. ఈ వాటర్లో ఒక యూనిక్ ప్లేస్ని అయితే చూశాను నేను. అందరూ ఇక్కడ దిగి ఆడుకుంటున్నారు. ఎందుకంటే మోకాళ్ళ లోతే వాటర్ ఉన్నాయన్నమాట, ఎక్కువ లోతు లేవు. కాస్త యూనిక్గా అనిపించింది చూడ్డానికి. చాలామంది అయితే ఇక్కడ ఆగి దిగి వాటర్లోకి దిగి ఎంజాయ్ చేస్తున్నారు ఈ అట్మాస్ఫియర్ని. అండ్ ఇంకో డిఫరెంట్ యూనిక్ ఫీలింగ్ ఒకటి కలిగింది. అదేంటంటే ఈ ఆర్చెస్ లాగా ఉన్నాయన్నమాట చెట్లు. అటు ఇటు చెట్ల మధ్యలో నుండి బోట్ వెళ్ళడం భలే అనిపించింది అసలు. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు వరకాల అండ్ బ్లాక్ శాండ్ బీచ్ గురించి అయితే ఉండబోతుంది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తారని కోరుకుంటూ మీ జగదీష్ అని. గుడ్ నైట్, జై హింద్.